హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'ముఫాసా ది లయన్ కింగ్' మూవీ చూసొచ్చాను. ఇది ఇంతకు ముందు రిలీజ్ అయిన 'ది లయన్ కింగ్‌కి' ప్రీక్వెల్ అన్నమాట. అందులో 'ది లయన్ కింగ్‌లో' సింబా గురించి చూపిస్తే, ఈ మూవీలో సింబా వాళ్ళ నాన్నైన ముఫాసా స్టోరీ చూపిస్తారన్నమాట. అంటే ముఫాసా అనాథ తప్పిపోయి రాకా వాళ్ళ ఉన్న రాజ్యానికొస్తాడు. వాళ్ళిద్దరు అన్నాతమ్ములుగా ఎలా మారారు, ఆ తర్వాత భద్రశత్రువులుగా ఎలా మారారనేదే ఈ మూవీ స్టోరీ లైన్. సేమ్ ఇది చూస్తే 'బాహుబలి 1, 2' లాగా గుర్తొస్తది. అంటే మనకు 'బాహుబలి 1' కొడుకు స్టోరీ, 2 వచ్చేసి వాళ్ళ నాన్న స్టోరీ చూపించినట్టు సేమ్ ఇందులో గూడా అంతే. 1 వచ్చి ఇలా కొడుకు స్టోరీ ఉంటది. 2 వచ్చేసరికి తండ్రి స్టోరీ. తండ్రి అసలు ఎలా తప్పిపోయి వీళ్ళ దగ్గరికి రావడం, అలాగే రాకాతో ఫ్రెండ్‌షిప్ అవ్వడం, ఇద్దరు అన్నాతమ్ములుగా మారడం, అలాగే రాజ్యానికి రాజు అవ్వడం, తర్వాత వాళ్ళిద్దరు ఎనిమీస్‌గా మారడం అదంతా చూపిచ్చాడనమాట. నాకైతే చాలా బావుంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు ముఫాసాకు. ఇంతకుముందు సింబాకు నాని వాయిస్ ఓవర్ ఇస్తే, దీనికి ముఫాసాకు మహేష్ బాబు వాయిస్ ఇచ్చాడు. చాలా బావుంది వాయిసు. అలాగే యానిమల్స్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. గ్రాఫిక్ గాని, విజువల్స్ గాని అన్నీ చాలా బాగున్నాయి. అలాగే బ్రహ్మానందం, ఆలీ వాళ్ళ కామెడీ కూడా చాలా బావుంటది. ఓవరాల్‌గా అయితే నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. ఇది పార్ట్ 1 చూసి చూడాలంటే పక్కా పార్ట్ 1 చూడాలా. చూసిన వాళ్ళకి అర్థమైతది. ఎందుకంటే అసలు ముఫాసా ఏంది, సింబా ఏంది అనేది మనకు కన్‌ఫ్యూజ్ వస్తుంటాయి. కొన్ని లింకులు చూపిస్తాడనమాట. ఇదంతా వచ్చి ఒక స్టోరీ చెప్తుంటాడనమాట. ఇలా మనవరాలికి ఇలా ముఫాసా గురించి స్టోరీ చెప్తూ ఉంటారు. నాకైతే బాగా నచ్చింది. మీరెవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీకి 5కి 4 రేటింగ్ ఇస్తాను. నాకు బాగా నచ్చింది. డైరెక్షన్ కూడా బాగుంది. విజువల్స్, గ్రాఫిక్ అంతా బాగుంది. అందులో ఈసారి విలన్‌లుగా కొత్తగా తెల్ల సింహాల్ని పెట్టడం, ఆ ఫైట్‌లు గాని అయన్నీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. అయితే పాటలు తెలుగులో అంతగా అనిపియలేదు. కానీ పర్లేదు బాగున్నాయి పాటలు. ఇంగ్లీష్‌లో చూస్తే బాగుంటదేమో గానీ తెలుగు డబ్బింగ్ కాబట్టి అంతగా అనిపియలేదు పాటలు. ఓవరాల్‌గా అయితే మూవీ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే ఎళ్లి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ గాని, వెబ్ సీరీస్ రివ్యూస్ గాని కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.